సంచలనంగా మారిన కవిత వ్యాఖ్యలతో కేసీఆర్ అసలు రంగు బయటపడిందంటున్నారు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య. బీజేపీలో బీఆర్ఎస్ను విలీనం చేయాలని చూస్తున్నారని, కాంగ్రెస్ను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పార్టీ నుంచి కవితను బయటకు పంపించేందుకు కేటీఆర్ కుట్ర చేస్తున్నారని అన్నారు. సొంత చెల్లిని ఓర్వలేని కేటీఆర్ తెలంగాణ ఆడబిడ్డలను ఎలా గౌరవిస్తారని ప్రశ్నించారు. ఈరోజు ఎమ్మెల్సీ కవిత గారు చేసినటువంటి కామెంట్ చూస్తే కేసీఆర్ గారి అసలు రంగు బయటపడ్డది. బీజేపీ బీఆర్ఎస్ దోస్తాను కూడా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. గతంలోనే బీజేపీలో బీఆర్ఎస్ను విలీనం చేయాలని చెప్పి చేసినటువంటి కుట్రల విషయంలో కూడా కవిత గారు స్పందించడం, అదేవిధంగా బీజేపీ బీఆర్ఎస్ దోస్తాను కూడా ఏ రకంగా పార్లమెంట్ ఎలక్షన్లో కానీ ఎమ్మెల్సీ ఎలక్షన్లో కానీ వాళ్ళ పొత్తులు ఇలా కవిత గారి మాటల్లో తెలిసిపోయింది. మరి బీఆర్ఎస్ బీజేపీ విలీనం వెనుక దాగున్న నిజాలేంది, కవిత గారు ఒక్కొక్కటి బయట పెడుతుంటే కేసీఆర్ అసలు రంగు బయటపడ్డది. ముఖ్యంగా కేటీఆర్ కుటుంబంలో ఉన్నటువంటి తగాదాలను వాళ్ళ గొడవలను సరిదిద్దుకెళ్ళినటువంటి కేటీఆర్ ఇలా మా గౌరవ ముఖ్యమంత్రి గురించి మాట్లాడుతున్నాడు. నీ కుటుంబ గొడవలనే నువ్వు చక్కదిద్దుకున్నవి తెలంగాణ ప్రజలను ఏ రకంగా ఉద్ధరిస్తావని చెప్పి గతేళ్ళ మీ 10 ఏళ్ల పాలనలో తెలంగాణ ప్రజలు గమనించే కదా మిమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టిరు. ఇలా కవిత గారు మీ సోదరి ఓ ఇంట్లో సోదరుమని ఎదుగుతుంటే చూసేవారు లేని కేటీఆర్ తెలంగాణ ఆడపడుచుల పట్ల ఏ రకంగా ఆయనకు ఉందో, ఏ రకంగా గౌరవిస్తాడో మరి కేటీఆర్ ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా కవిత గారు నిజంగా కూడా కేటీఆర్ గారి అసలు రంగు అసలు కుట్రలను కూడా బయట పెట్టింది. ఆమె మాట్లాడిన మాటలు చూస్తుంటే నిజంగా కూడా బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేసే దశగా ముందుకు పోతుందని చెప్పి ఇలా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. కాంగ్రెస్ కోవట్టుగా ఉండాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ప్రజల గొంతుకగా ప్రజాపాలన చేస్తుంటే మా గౌరవ ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఓర్వలేక రోజో రకంగా ట్విట్టర్లో పెట్టడం, ఇవాళ నీ పార్టీలో ఉన్నటువంటి అనైక్యతను నువ్వు గుర్తెరగక పార్టీ నుంచి మీ చెల్లెని సాగనంపడానికి నువ్వు చేస్తున్న కుట్రను మీ చెల్లె పసిగట్టింది. కాబట్టి ఇవాళ మీ పార్టీలో జరుగుతున్నటువంటి అంతర్గత కలహాలు కానీ మోసాలు కానీ బీజేపీ బీఆర్ఎస్ దోస్తాను కూడా కవిత బయట పెట్టినందుకు ఇవాళ తెలంగాణ ప్రజలకు అన్ని గమనిస్తున్నారు. రేపు రాబోయే రోజుల్లో తప్పకుండా బీజేపీలో బీఆర్ఎస్ విలీనం చేయడానికే కేటీఆర్ కేసీఆర్ పూనుకుండు. కాబట్టి కేటీఆర్ గారి నిజ స్వరూపాలను వాళ్లకు ఉన్నటువంటి స్వార్థ రాజకీయాలను ఇవాళ కవిత గారు బయట పెట్టినందుకు నిజంగా కూడా చాలా సంతోషం. ఏదైతే గతంలో జరిగినటువంటి లోటుపాట్లను గుర్తించి కవిత గారు లేఖ రాస్తే మరి ఆ లేఖను ఎవరు బయట పెట్టిర్రు? మీ పార్టీలోనే కోవట్లు కదా, మీ పార్టీలోనే ఇవాళ అంతర్గత కుమ్లాట వల్ల కవిత గారు రాసినటువంటి లేఖ బహిర్గతమైంది. ఆ లేఖలో కూడా కేసీఆర్ గత 10 ఏళ్లలో ఎట్లా ప్రజలను విస్మరించారు, ప్రజలకు ఏ రకంగా అన్యాయం చేసిర్రు, పార్టీ ఎట్లా అణగారిపోయిందో కవిత గారు చక్కటి సూచనలు మీకు ఇచ్చారు. కాబట్టి ఓర్చుకోలేక కవితను బయటికి పంపాలని చెప్పి మీ కుటుంబ తగాదాలు ఇలా మా పార్టీని రుద్దాలని చెప్పి బీజేపీ బీఆర్ఎస్ రెండు కలిసి మా పార్టీ మీద దుష్ప్రచారం చేస్తున్నారు.